హలో అండి. లెట్స్ మేక్ చికెన్ దమ్ బిర్యానీ. నేను అయితే యూట్యూబ్‌కి కొత్త. మీరు నాకు సపోర్ట్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ఏమన్నా కలిపితే కామెంట్ లెట్స్ చేయండి. మేక్ దమ్ బిర్యానీ అండి. దమ్ బిర్యానీ కోసం మనం ఫస్ట్ బ్రౌన్ ఆనియన్స్ అయితే మ్యాండేటరీ. ఆయిల్‌లో ఒక బిగ్ సైజ్ 2 ఆనియన్స్ తీసుకొని అలా సన్నగా తరిగి ఫ్రై చేస్తున్నాను. అలా ఫ్రై అయ్యాక మనం ఏంటంటే ఈలోపు మసాలాలు ఏవైతే మనకి కావాలో రైస్‌లో యూజ్ చేసుకోవడానికి ఇవన్నమాట. స్టార్ పువ్వు, బ్లాక్ ఇలాచీ, దాల్చిన చెక్క, లవంగం, ఇలా మళ్ళీ గ్రీన్ ఇలాచీ, షాజీరా అండ్ బే లీఫ్ అండ్ ఇది రెడ్ పువ్వు. చూసారా? ఈ కలర్‌లో మనం దీన్ని ఆపేసుకోవాలి. ఎందుకంటే కలర్ చేంజ్ అవుతా ఉంటది బ్రౌన్ ఆనియన్స్. అండ్ నెక్స్ట్ రైస్‌ని మనం సోక్ చేసుకోవాలి. ఈ గ్లాసెస్‌తో నేను 3 గ్లాసెస్ ఆఫ్ రైస్ అనేది తీసుకున్నాను. 1 ½ కన్నా కొంచెం ఎక్కువ ఉంటది క్వాంటిటీ. ఆల్మోస్ట్ మనము 4 కేజెస్ బిర్యానీ చేస్తున్నాము. ఇప్పుడు ఆ వాటర్‌ని 1:1 ½ అన్నమాట రేషియో. 1 గ్లాస్ రైస్‌కి 1 ½ వాటర్ ఏసుకోవాలి. అండ్ మసాలాలు కూడా సోకింగ్‌కి ఏసేసుకుంటున్నాను. నెక్స్ట్ ఈ బ్రౌన్ ఆనియన్స్ చూసారా? అక్కడ కట్టేస్తే ఆ స్టేజ్‌లో కట్టేస్తే ఈ కలర్ అయిపోయినాయి. కొంచెము మారిపోయినాయి. అండ్ నైటే నేను చికెన్‌ని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాననమాట. సో, ఆ మ్యారినేట్ చేసిన చికెన్‌ని ఇక్కడ యాడ్ చేస్తున్నా. కర్డ్, పసుపు, ఇలా ధనియా పొడి, జీరా పొడి, ఈ హోమ్‌మేడ్ గరం మసాలా అండ్ చికెన్ మసాలా, ఎవరెస్ట్ చికెన్ మసాలా యూజ్ చేశాను. అండ్ ఇప్పుడు మళ్ళీ కొంచెం చికెన్ మసాలా ఏసి, పుదీనా, కొత్తిమీర కూడా ఏసి, కొంచెం సాల్ట్ అయన్నీ ఏమన్నా ఉంటే అడ్జస్ట్ చేసుకొని, కొంచెం మసాలా ఏసుకొని, దాన్ని మళ్ళీ కొంచెంసేపు పక్కన పెట్టేసాననమాట. పక్కన పెట్టేసాక మొత్తం ఇదంతా మిక్స్ చేసుకొని అప్పుడు పక్కన పెట్టుకున్నా. అండ్ తర్వాత ఒక 5 మినిట్స్, 10 మినిట్స్ ఆగాక స్టవ్ వెలిగించేసా. దమ్‌కి ఫస్ట్ కొంచెంసేపు చికెన్ ఉడికితేనే బావుంటది. అండ్ నెక్స్ట్ రైస్‌లో కూడా మనం సాల్టీగా యాడ్ చేసుకోవాలి. లేకపోతే సాల్ట్ సరిపోదు. రైస్‌లో మాత్రం ఉప్పగా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చికెన్ కుక్ అవుతా ఉంది. ఇప్పుడు రైస్ కూడా స్టవ్ వెలిగించేసుకొని చిల్లీస్ ఏసేసుకొని ఉడికిచ్చేసుకోవాలి. ఒక 70% ఇలా కుక్ అయినాక, ఆల్మోస్ట్ ఇది 70% కుక్ అయిపోయింది. మనం ఒకసారి చూసుకొని మనకి సరిపోతది. ఇంకా చాలా వెట్ ఉంటది. ఆ రైస్‌ని డైరెక్ట్ నేనైతే ఇందులోకి వేసేస్తాననమాట. అది కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. వాటర్ ఉన్నా కూడా పర్లేదు. ఇది ఇలా ఏసేసుకొని మనం దమ్‌కి పెట్టేసుకుంటే సరిపోతది. మొత్తం వేసేసాను. నేనేం ఎడిట్ చేయలేదండి. షో చేయలేదు. ఎలా కుక్ చేస్తానో అలాగే పెట్టాను యాజ్ ఇట్ ఈజ్. కాకపోతే ఏంటంటే పవర్ ఆఫ్ అయింది. కొంచెం ఫ్లక్చుయేట్ అవ్వడం వల్ల ఇబ్బందయింది. ఇప్పుడు మనము నెమ్మదిగా దాని మీద పల్చగా వేసుకొని లేయర్స్ కూడా నేను చేయను. ఇప్పుడు కొంచెం పుదీనా, కొత్తిమీర వేసేసుకొని, తర్వాత కొంచెం ఘీ కూడా దాని మీద మనం యాడ్ చేసుకొని, ఘీ అండ్ సమ్ లెమన్ కూడా నేను స్క్వీజ్ చేశా. ఇంత క్వాంటిటీకి నేను ఒక చిన్న సైజు లెమన్, ఒకటి ఫుల్ లెమన్‌ని నేను స్క్వీజ్ చేసేసా ఈ పైన. చాలామంది అయితే గరం మసాలా కూడా ఈ పైన వేసుకుంటారు. నాకు సరిపోతదని నేను వేయలా. గరం మసాలా నేను రైస్ కుక్ అయ్యేటప్పుడే యాడ్ చేశా. సో, ఇప్పుడు నేను దమ్ కోసం అని చెప్పేసి రైస్ దేంట్లో కుక్ చేశానో అందులోనే వాటర్ పెట్టి దాని పైన పెట్టేసా. అండ్ పర్ఫెక్ట్‌గా కుక్ అవుతది. ఒక 25 మినిట్స్ మనం వదిలేయాలి. ఇంకా ఈ స్టేజ్‌లో కూడా ఇంకా వెట్ ఉండే ఒకసారి మనం సైడ్‌ని ఇట్లా అనుకొని అలా వాటర్ చూసుకుంటే ఇంకా ఉంటే మళ్ళీ ప్రాపర్‌గా పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ వెయిట్ చేశాక చూసుకోవాలి. గమ్మున అయిపోతది. స్లిమ్‌లో పెట్టుకోవాలనమాట. 20 మినిట్స్‌లో మొత్తం కుక్ అయిపోతది. నేను ఇక్కడ 1900 గ్రామ్స్ ఆఫ్ చికెన్ అండ్ ఆల్మోస్ట్ 1 ½ కేజీ రైస్ యూజ్ చేశాను. చూసారా ఎంత పొడిగా పైకి ఎలా వచ్చిందో. చాలా బావుంది. యమ్మీ చికెన్ బిర్యానీ.